హాయ్ నమస్తే. ఈరోజు మా వెల్నెస్ సెంటర్లో మంచి టాపిక్ చెప్పారు. వస్తువు విలువ కొనే ముందు తెలుసుకుంటాము, మనిషి విలువ కోల్పోయాక తెలుసుకుంటాము, ఆరోగ్యం విలువ అనారోగ్యంగా ఉన్నప్పుడు తెలుసుకుంటాము, బ్రేక్ఫాస్ట్ని మార్చుకుందాము, ప్రతిరోజు ఆరోగ్యంగా ఉందాము అని మా సీనియర్ కోచ్ చెప్పారు. ప్రోటీన్ యొక్క ఇంపార్టెన్స్, మనం ఆహారము మార్నింగ్ డిన్నర్ కానీ ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్, పొద్దున్న చేసే బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ డిన్నర్ ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్పారు. ఈరోజు నేను కార్టిసోల్ అనే హార్మోన్ గురించి చెప్తాను. కార్టిసోల్ స్ట్రెస్ హార్మోన్ మార్నింగ్లో న్యాచురల్గా ఎక్కువగా ఉంటుంది, మనకి ఎనర్జీ ఇస్తుంది. ఎక్కువ కార్టిసోల్ బీపీ, వెయిట్ గెయిన్, స్లీప్ ప్రాబ్లమ్స్ వస్తాయి. తగ్గించడానికి ఎక్సర్సైజ్, మెడిటేషను, న్యూట్రిషను అవసరం. ఫ్రెండ్స్, కార్టిసోల్ని మనము స్ట్రెస్ హార్మోన్ అంటాము. ఇది మార్నింగ్లో ఎక్కువగా ఉంటుంది. మనము ఎప్పుడు బ్లడ్ ప్రెషరు, వెయిట్ గెయిన్, స్లీప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, దీన్ని ఎప్పుడు బ్యాలెన్స్ చేయడానికి సింపుల్ సొల్యూషన్స్ ఉన్నాయి. డైలీ ఎక్సర్సైజెస్, మెడిటేషను, ప్రాపర్ స్లీప్ అండ్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ తీసుకుంటే, అంటే రిమెంబర్ గుర్తుపెట్టుకోండి, న్యూట్రిషన్ అనేది మంచి ఆరోగ్యం అన్నమాట. మనం అది లేదే, న్యూట్రిషన్ లేదే ఏమి చేయలేము. కార్టిసోల్ హార్మోన్ అది మనకి ఏం చేస్తుంది అంటే చాలా రోల్స్ ప్లే చేస్తుంది. మనకి ఎక్కువగా హైగా ఉంటే ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా వచ్చేస్తాయి అన్నమాట. సో న్యాచురల్గా మనం కార్టిసోల్ లెవెల్స్ తగ్గించుకుంటే చక్కగా సపోర్ట్ అవుతుంది. మీరు హెల్తీగా ఆరోగ్యంగా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇంకా బ్యాలెన్స్డ్, అంటే హెల్తీ లైఫ్ బ్యాలెన్స్డ్ కార్టిసోల్ ప్లస్ పాజిటివ్ హ్యాబిట్స్ మొత్తాన్ని కలిపి హెల్తీ లైఫ్ అంటాం. హెల్తీ లైఫ్ ఈక్వల్ టు బ్యాలెన్స్డ్ కార్టిసోల్, పాజిటివ్ హ్యాబిట్స్. అలా ఇవన్నీ మనము కార్టిసోల్ గురించి ఈరోజు వినండి. ఒక 2-3 సార్లు చూస్తే మీకు అర్థమవుతుంది. మన బాడీలో రిలీజ్ అయ్యే కార్టిసోలే ఇది. ఓకేనా? థ్యాంక్ యూ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.